పశ్చిమాసియాలో అశాంతికి కారణమవుతూ ఉగ్రవాద సంస్థలకు మద్దతిస్తోందనే ఆరోపణలతో ఇరాన్పై అమెరికా విరుచుకుపడింది. అణు ఆయుధాల తయారీతో పాటు అంతర్జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందన్న నెపంతో ఇరాన్ సుప్రీం లీడర్ను లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం దాడికి పాల్పడింది. అయితే ఈ పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. ఇరాన్ విషయంలో అనుసరించిన కఠిన వైఖరి, అదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పాకిస్తాన్ విషయంలో అమెరికా ఎందుకు ప్రదర్శించడం లేదని నెటిజన్లు, విశ్లేషకులు క్వశ్చన్ చేస్తున్నారు. జైషే మహమ్మద్, లష్కర్-ఇ తొయ్యబా వంటి భయంకరమైన ఉగ్ర సంస్థలను పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని భారత్ అనేక మార్లు ఆధారాలతో సహా ప్రపంచ దేశాలకు చూపించింది. భారత భూభాగంపై జరిగిన ఎన్నో దాడుల వెనుక పాక్ ప్రమేయం ఉందని తెలిసినప్పటికీ అమెరికా ఆ దేశంపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పైగా ఉగ్రవాద నిర్మూలన పేరుతో పాకిస్తాన్కు భారీగా ఆర్థిక, సైనిక సహాయం అందించడం అమెరికా ద్వంద్వ నీతిని ఎత్తుచూపుతోందని విమర్శలు వస్తున్నాయి. ఓవైపు ఇరాన్ అణు సామర్థ్యాన్ని అడ్డుకునేందుకు యుద్ధానికి కూడా వెనకాడను అని అమెరికా అంటోంది. ఇప్పటికే మరి అణుబాంబులు కలిగి ఉండి ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ను ఎందుకు వెనకేసుకొస్తుంది అనేది ఇప్పుడు ప్రధాన అంశం. తన భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే జియోపొలిటికల్ ఇంట్రెస్ట్తోనే ఒక్కో దేశానికి ఒక్కో న్యాయాన్ని అమలు చేస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇరాన్ నాయకుడిని హతమార్చిన వేగంతోనే భారత్లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్పై అమెరికా ఎందుకు దృష్టి సారించదు అని పలువురు క్వశ్చన్ చేస్తున్నారు.